బీజేపీ కుట్ర గురించి. బీజేపీ కుట్ర అంట. ఎట్టకేలకు కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్ ఇన్నాళ్ళు మౌనంగా ఉండటంపై అనేక విమర్శలు రోజు రోజుకు తీవ్రం అవుతూ ఉండటంతో మౌనం వీడిన మాజీ సీఎం అంతా బీజేపీ కుట్ర అంటూ విమర్శలు. అలాగే బిఎల్ సంతోష్ను అరెస్టు చేసేందుకు చూడడం వల్లే కక్ష కట్టి కవితను అరెస్ట్ చేశారు. 100 రూపాయల ఆధారం కూడా పట్టుకోలేదు. కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో కవితను ఇరికించారన్న కేసీఆర్. దీంతో పాటుగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ప్రాధాన్యత సంతరింపజేసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చు, బీఆర్ఎస్లోకి 20 మంది ఎమ్మెల్యేలు వస్తారు అంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరింపజేసుకున్నాయి. అటు అధికార పక్షం కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన గట్టి కౌంటర్సే ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎట్టకేలకు కవిత అరెస్టు మీద కేసీఆర్ స్పందించడం మాత్రం ఇప్పుడు స్పందించినా ఉపయోగం లేదు. ఇమీడియట్గా స్పందించుంటే ఒక లెక్క. ఆ స్పందించిన తీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా కవిత కానీ, కవిత మద్దతుదారులు కానీ, కేజ్రీవాల్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కానీ ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారో అవే తప్ప కొత్తగా ఏమీ లేదు. సో దీని గురించి మనం ప్రత్యేకించి ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడలేం. సో ఎట్టకేలకు మాట్లాడారు కవిత అరెస్ట్ గురించి అనేది కొంత ఆ పార్టీకి సంబంధించినటువంటి కేడర్కి క్లారిటీ వచ్చిన అవసరం ఉన్నది.